హరహర మహాదేవ శంభో శంకర. మిథున రాశి వారికి జూన్ 20, 21, 22, 23వ తారీఖులలో మిథున రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి జ్యోతిష్య శాస్త్రంలో 3వ రాశి. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశి వారు ఉల్లాసంగా, తెలివిగా, మాటకారితనంతో ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వాయుతత్వం, విశ్వభావం కలిగినటువంటి ఈ మిథున రాశి వారు ఎంత వయసు పెరిగినా యవ్వనంగా, ఉత్సాహంగా కనిపిస్తారు. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు వారు మిథున రాశి వారి యొక్క పరిధిలోకి వస్తారు. అయితే ఈ మిథున రాశి వారికి శుభ సంఖ్యలు 3, 5, 7. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. దిక్కు పడమర దిక్కు వీరికి బాగా కలిసి వస్తుంది. అయితే ఈ 4 రోజుల్లో వీరికి ఎదురు కాబోయే కొన్ని ముఖ్యమైన వివరాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీరసలు ఏమాత్రము అడగకపోయినా సరే మీ మనసులో ఉన్నటువంటి ఆవేదనను చూసి భగవంతుడు పంపించినటువంటి ఒక గొప్ప సంకేతమే ఇదిగా భావించండి. గత కొన్ని నెలలుగా మీరు అనుభవిస్తున్నటువంటి నరకం, నమ్మిన వారి యొక్క వెన్నుపోట్లు, ఎంత కష్టపడినా అందనటువంటి గుర్తింపు, నా జీవితం ఇంతేనా అని మీరు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి రాత్రులు, ఇలా ఎన్నో. ఆగండి, కాలచక్రం తిరగబోతుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీకు అందే మీ జీవితంలో నిశ్శబ్దంగా ప్రవేశించి భగవంతుడు మీ తలరాతను శాశ్వతంగా మార్చబోతున్నాడు. మీరు గతాన్ని వదలలేకపోతున్నారు. ఒంటరితనం మిమ్మల్ని వేధిస్తూనే ఉంది. మీ చుట్టూ ఉన్న వారిలో అసలైనటువంటి శత్రువులు ఎవరనేది తెలుసుకోవాలి అని చెప్పి మీకు ఎప్పుడు ఆ ఆలోచన అయితే ఉంటుంది. అయితే ఇది సాధారణమైన జ్యోతిష్యం కాదు. మీకు భగవంతుడు ఇస్తున్నటువంటి చివరి సందేశం. ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకుండా ప్రశాంతంగా వినండి. మీ విజయానికి పునాది ఈ రోజు నుంచే మొదలవ్వబోతుంది. మీ మనసులో ఎన్నాళ్ల నుంచో తెలియనటువంటి భారం పేరుకుపోయింది. ఒక ప్రశ్న మిమ్మల్ని ఎప్పుడూ కూడా లోపల నుంచి తొలిచేస్తూనే ఉంది. చాలా సంవత్సరాల నుంచి మీరు ఎంతో కష్టపడి, ఎంతో మౌనంగా ఎన్నో బాధలను భరించి ఇతరులకు సహాయం చేస్తూ మీ జీవితాన్ని వెనక్కి నెట్టుకుంటూ ఉన్నారు. ఈ కారణంగానే మీ ఇంట్లో ఒక రక్షణ శక్తి ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ శక్తి ఈ 4 రోజుల్లో మరింత బలంగా పనిచేయబోతుంది. మీరు చేసే ప్రతి ఆలోచన, మీరు చెప్పే ప్రతి మాట మీ ఇంట్లో ఒక కంపనాన్ని సృష్టించబోతుంది. ఈ శక్తి మీకే చెందుతుంది. ఇక మీరు మౌనంగా బాధపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి పాత్ర అసలు మీకు శత్రువా, లేదంటే రక్షణ? అసలు మీ జీవితంలో ఎస్ అనే అక్షరం ఒక మలుపు అనేది ఒక వ్యక్తి ఏ విధంగా తీసుకురాబోతున్నాడు, లేదంటే మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తి అసలు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ 4 రోజుల్లో మీకు ఏమని చెప్పబోతుంది? ఏ హెచ్చరిక ఒక వ్యక్తి ద్వారా కీలకమైనటువంటి సంఘటనలకు దారి తీయబోతుంది? ఈ వ్యక్తి మాటలు మిమ్మల్ని మొదట బాధ పెడుతున్నాయి, కానీ అదే మాటలు మీ జీవితాన్ని సరిదిద్దబోతున్నాయి. ఈ వ్యక్తి మీకు ఒక నిజాన్ని చెప్తాడు. ఆ నిజం మీరు వినటానికి భయపడవచ్చు, కానీ మీకు నిజం తెలిసినా దాన్ని అంగీకరించడానికి సమయం అనేది పడుతుంది. ఈసారి మీరు తప్పించుకోలేరు. ఈ ఎస్ అనే వ్యక్తి మీ జీవితంలోనికి రావటానికి కారణం శని భగవానుడు. అసలు మీ ఇంట్లోకి అడుగు పెట్టబోయే ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు ఇప్పుడే వస్తున్నారు అని అంటే, ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీ ఇంట్లోకి ఒక వ్యక్తి రాబోతున్నారు. ఆ వ్యక్తి మీ కుటుంబానికి సంబంధించిన వారే కావచ్చు, లేదంటే మీకు చాలా రోజుల తర్వాత కనిపించే వ్యక్తి కూడా కావచ్చు. ఈ వ్యక్తి రావటం యాదృచ్ఛికమైతే కాదు. మీరు ఇప్పటి వరకు ఎంతోమందిని నమ్మారు, ఎంతోమందికి అవకాశాలు కూడా ఇచ్చారు, కానీ ప్రతిఫలం అనేది మీకు ఇంతవరకు రాలేదు. కానీ ఈ వ్యక్తి మాటలు మీ మనసులో దాగి ఉన్న సందేహాలకు బయటికి వస్తాయి. మీరెప్పటి వరకు చేసిన త్యాగాలు వృధా కాలేదని ఈ వ్యక్తి మాటల ద్వారా మీకు అర్థమవుతూనే ఉంది. ఈ రోజు నుంచి మీరు ఒక నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. ఆ నిర్ణయం అనేది మీ జీవితాన్ని 2 మార్గాలుగా విడగొడుతూనే ఉంది. అసలు ఎందుకు ఈ మార్పు? ముఖ్యంగా ఈ 4 రోజుల్లో ఎందుకు ఇలా జరుగుతుంది? శని పరీక్షలను నిశ్శబ్దంగా మీరు ఎదుర్కోబోతున్నారు. ఇతర రాశుల ఫలాలు అనుభవించినప్పుడు మీరు ఎదురు చూశారు. అంటే ఇప్పుడు ఆ ఎదురు చూపుకు ముగింపు వచ్చింది. ముఖ్యంగా శని భగవానుడు మీ కర్మలను సమీక్ష చేయబోతున్నాడు. మీరు చేసిన మంచి ఇప్పుడు మీ వైపే తిరగబోతుంది.
మీ పైన వేసిన నిందలు, మీరు ఎదుర్కొన్న అవమానాలు, మీరు మింగిన మాటలు ఇవన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోబోతున్నాయి. ఇది ఆ శని భగవానుడిచ్చే న్యాయం. ముఖ్యంగా మీ ఆర్థిక పరిస్థితులలో ఒక పెద్ద మార్పు మొదలవుతుంది. అకస్మాత్తుగా ఒక అవకాశం, ఒక ఆఫర్ లేదంటే ఒక పరిష్కారం అనేది వస్తుంది. కానీ ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోకూడదు. ముఖ్యంగా ఈ రాశి వారికి డబ్బు కంటే గౌరవం అనేది చాలా ముఖ్యం. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ఒక్క నిర్ణయం మీ భవిష్యత్తు 5 ఏళ్లను నిర్ణయించేలా చేస్తుంది. ఈ సమయంలో నిశ్శబ్దంగా ఉండటం లేదంటే ఎవరైనా చెబితే వినటం, ఆలోచించడం అత్యంత ముఖ్యం. ముఖ్యంగా మీ జీవితంలో జరిగేటటువంటి మార్పులనేవి ఆర్థిక విషయాలపైన ఎక్కువ దృష్టిని సారించబోతుంది. ఈ 4 రోజులు మీకు ఆర్థికంగా బలంగా ఉండబోతున్నారు. కానీ మానసికంగా కొంత ఒత్తిడిని కలిగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా బాధ్యతలు మరింత పెరుగుతాయి. అలాగే మీ యొక్క ప్రేమను సాధారణంగా ఎవరూ అర్థం చేసుకోలేరు. ఒకసారి ఎవరినైనా మనసులో పెట్టుకుంటే ఆ వ్యక్తి కోసం మీ జీవితాన్ని అర్పించటానికి మీరు సిద్ధంగా ఉంటారు. ఇది మీ బలహీనత. ఎప్పటి వరకు మీ ప్రేమ జీవితం ఎక్కువగా త్యాగాల మీదనే నడిచింది. మీరిచ్చినటువంటి ప్రేమకు మీరు ఆశించినటువంటి గౌరవం దక్కలేదు. అయితే ఈ 4 రోజుల తర్వాత మీ హృదయానికి సంబంధించినటువంటి ఒక రహస్యం తప్పకుండా బట్టబయలు అవ్వబోతుంది. మీరు నమ్మినటువంటి వ్యక్తి మీ గురించి ఏం ఆలోచన చేస్తున్నారు ఇప్పటికీ మీకు అర్థమయ్యే పరిస్థితి రాబోతుంది. పాత ప్రేమ తిరిగి రావచ్చు. కొంతమంది ఆశపడి ఉండవచ్చు. కానీ ఈ సమయంలో తిరిగి వచ్చే ప్రేమ మీకు శాశ్వతంగా ఉండబోతుంది. కొత్త వ్యక్తి మీ జీవితంలోనికి రావచ్చు. లేదంటే పాత వ్యక్తి మీ జీవితంలోనికి అర్థం చేసుకొని మరలా తిరిగి రావచ్చు. ఈ 4 రోజుల్లో మీ యొక్క ప్రేమ విషయంలో ఒక గట్టి నిర్ణయం అనేది మీరు తీసుకుంటారనే చెప్పుకోవాలి. అలాగే ఈ రాశివారు కుటుంబం కోసం మీ కోరికలను చాలాసార్లు త్యాగం చేస్తారు. కానీ అదే కుటుంబంలో మీ గురించి తప్పుగా మాట్లాడే వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో ఒక మాట ఒక హృదయాన్ని గట్టిగా తాగుతుంది. అది హృదయాన్నే అది అవమానమా లేదంటే నిజమా అనేది మొదట మీకు అర్థం కాదు. కానీ ఆ మాటల వలన మీరు చాలా విషయాలలో స్పష్టతను పొందుతారు. ఈ సమయంలో ఎవరి మాటలను ఎంతవరకు నమ్మాలో మీరు తప్పకుండా నేర్చుకుంటారు. కుటుంబంలో పాత విభేదాలు మరలా బయటపడతాయి. కానీ ఈసారి మీరు మౌనంగా ఉండరు. మీ నిజాన్ని మీ నిజాన్ని మీరు చెప్పేటటువంటి సమయం వస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు అంటే శత్రువులను కూడా స్పష్టంగా చూడగలుగుతారు. కొంతమంది ముసుగులో దాగి ఉంటారు. కానీ మీకు దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ వెనక ఏం చేస్తున్నారు అనేది మీకు తెలిసి వస్తుంది. ఇది మీకు మొదటిగా బాధను కలిగిస్తుంది. కానీ ఇది అవసరమైనటువంటి బాధ. ఈ నిజం బయటపడకపోతే మీరింకా నష్టపోతారు. కాబట్టి ఈ సమయంలో మీరు ప్రతీకారం గురించి ఆలోచన చేయండి. శని భగవానుడి యొక్క పని మీరు చేయవలసినటువంటి అవసరం లేదు. నిశ్శబ్దంగా దూరంగా ఉండటం మీకు రక్షణగా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఏ పని చేసినా సరే మీ పని విషయంలో ఎంతో నిజాయితీగా ఉంటారు. కానీ చాలాసార్లు మీ శ్రమకు తగినటువంటి ఫలితం దక్కటం లేదు. అయితే మీ పని రంగంలో ఒక మార్పు అనేది ఈ 4 రోజుల్లో మొదలవటం మీరు చూస్తారు. మీరు కోరుకున్నది కాకపోయినా మీకు అవసరమైనదే ఆ భగవంతుడు మీకు దగ్గర చేసేలా చేస్తాడు. మీ భావోద్వేగాలు చాలా బలంగా ఉంటాయి. గ్రహాల అనుకూలత మీకు బాగా విపరీతంగా ధనయోగాన్ని తెచ్చిపెట్టబోతుంది. మీ కాళ్ళ మీద మీరు నిలదొక్కుకోవటానికి కూడా మంచి అనువైనటువంటి సమయం. 4 రోజులు గడిచిన కాలంలో మీరు పడినటువంటి ఆర్థిక ఇబ్బందులు, చేసినటువంటి అప్పులు, ఎదుర్కొన్న నష్టాలన్నీ కూడా పటాపంచలు కాబోతున్నాయి. అలాగే గతంలో మీరు అనుభవించినటువంటి ప్రతి కష్టానికి, ప్రతి అవమానానికి భగవంతుడైతే సమాధానాన్ని గట్టిగానే ఇవ్వబోతున్నాడు. మీ ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడి స్థిరమైనటువంటి భద్రమైనటువంటి భవిష్యత్తుకు పునాదులు పడబోతున్నాయి. మీరు ప్రారంభించే ప్రతి పనిలో, చేపట్టే ప్రతి కార్యక్రమంలో మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఎక్కువగానే మీకు తోడవబోతుంది. మీలో లెక్కలేనన్ని మంచి గుణాలు ఉన్నాయి. మిమ్మల్ని ఇతరుల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టబోతున్నాయి. మీరు చాలా అందంగా అలాగే మంచి మనస్తత్వంతో ఉంటారు. అందమైన మనసును కూడా కలిగి ఉంటారు. ఇక మీ మనసు స్వచ్ఛంగా ఉంటుంది. కల్మషం లేకుండా ఉంటుంది. మీరందరితో ఆప్యాయంగా మాట్లాడతారు. మీ మాటల్లో ఉన్నటువంటి తేనె పలుకులు అసలు అబద్ధాలనేవి చెప్పటం కానీ
నటించటం అనేది మీకు అసలే తెలియదు. అది మీ నైజం కూడా కాదు. మీ అభిప్రాయాలు నిర్భయంగా ఎవరికైనా సరే నిక్కచ్చిగా తెలియజేస్తారు. అది ఎంత పెద్దవారికైనా కానీ మా అభిప్రాయం ఇది, మా విధానం ఇది, మేమిలాగే ఉంటాము అని నిక్కచ్చిగా తేల్చి చెప్పేస్తారు. అలాగే ఎదుటివారి యొక్క తప్పులను ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఎంత హోదాలో ఉన్నా సరే, మీరు ఈ తప్పు చేశారు అని చెప్పటానికి మీరేమాత్రము వెనకడుగు వేయరు. ఇది మీ యొక్క స్వభావం అనేది కొంతమందికి నచ్చకపోవచ్చు. దాని వలన మీకు తెలియకుండానే శత్రువులు కూడా విపరీతంగా పెరిగిపోతూనే ఉంటారు. ఎప్పటికీ కూడా సత్యం వైపే నిలబడాలి అని మీ యొక్క ధ్యేయం. ఎవరిని మోసం చెయ్యాలి అనేటటువంటి దుర్బుద్ధి అనేది మీకు ఎప్పుడూ ఉండదు. కానీ విధి వైపరీత్యం ఏమిటో తెలుసా? మీరు ప్రాణంగా భావించినటువంటి వారు నా వాళ్ళు అని చెప్పి గుండెల్లో పెట్టుకున్న వారు మిమ్మల్ని చాలా రకాలుగా మోసం చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇక తీవ్రంగా వీటిని మీ మనసుకు బాగా ఎక్కువగా తీసుకొని చాలా రోజులుగా మీరు నిరాశ నిస్పృహలకు లోనైనటువంటి సందర్భాలు లేకపోలేదు. ఎందుకంటే చాలా సున్నితమైనటువంటి మనసుని మీరు కలిగి ఉంటారు. కాబట్టి ఎదుటివారు కష్టాల్లో ఉంటే పాలు పంచుకోవాలి అని చూసేటటువంటి మీరు మిమ్మల్ని చాలా వరకు కూడా చాలామంది మోసం చేస్తున్నారు అని మీరు తెలుసుకోలేకపోతున్నారు. అయితే మీరు పట్టించుకోకుండా అందరూ కూడా నావారే, నాలాగే ఉంటారు, నాకు సొంతమైన వారు, నేను ఎందుకు వారి మీద పగ పెంచుకోవాలి, ఎందుకు వారిని నాశనం చేయాలి అనేటటువంటి మంచి ఆలోచనలు మీరు కలిగి ఉంటారు. ఇదే మీకు ఆ దైవం మిమ్మల్ని అన్ని రకాలుగా కాపాడటానికి శ్రీరామ రక్షగా ఉపయోగపడుతుంది. మీ యొక్క ఆలోచన విధానం, మీ మంచితనానికి భగవంతుడు కూడా ఫిదా అయిపోతూ ఉంటాడు. కాబట్టి మీరెంత మంచివారు అనేది, ఎంత మంచి కర్మలు చేశారు అనేది భగవంతుడికి మాత్రమే తెలుసు. దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు అందుకోబోతున్నారు. అయితే ఇది ఓదార్పుగా చెప్పే మాటలు కాదు. నిజంగా కష్టమైనటువంటి ఈ సమయంలో, అంటే ఈ 4 రోజుల్లో మీకు భగవంతుడు అండగా నిలవబోతున్నాడు, ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు. మీ కుటుంబంలో చిందరవందరగా ఉన్నటువంటి బంధాలను తిరిగి మరలా అందంగా బలోపేతం చేయబోతున్నాడు. భగవంతుడు ఏ విషయాన్ని కూడా మర్చిపోడు. సూర్య చంద్రుడు, అలాగే మన చుట్టూ ఉన్నటువంటి గాలి, అలాగే పంచభూతాలు అన్నీ కూడా మనల్ని, మనం చేసే పనులను చూస్తూనే ఉంటాయి. అదృష్టం అనేది మీ చెంతకు చేరటం ఖాయం. జీవితంలో మీరెన్నో విలువైనటువంటి వాటిని కోల్పోతూనే ఉన్నారు. ఒంటరిగా బతికినటువంటి రోజులు కూడా ఉన్నాయి. కానీ నా వారే నన్ను ఇలా మోసం చేస్తున్నారు అనేది మీరు తట్టుకోలేక చాలా కాలం వరకు ఎవరికి ఏం చెప్పాలో అర్థం కాక మీలో మీరే చాలా రోజులుగా కుంగిపోతూ ఉన్నారు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే మరలా వారితో నటించకపోతే, మాట్లాడకపోతే జీవితం మాత్రం ముందుకు సాగదు కదా. మరలా వారితో మాట్లాడకపోతే ఇక జీవితంలో మనకంటూ ఒక బంధం అనేది ఉండదేమో కదా. మన ముందుకు సాగుదాం అని అన్నట్లుగా మీరు మొహమాటం చేత ఎక్కువగా కొంతమంది బంధాలను మీ జీవితంతోనే ఉంచుకుంటారు. కోల్పోనివ్వకుండా జాగ్రత్తగా ఉంటారు. మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఎవరిని నొప్పించకుండా, ఎవరితో కూడా భేదాభిప్రాయాలు లేకుండా, గొడవలు పడకుండా చాలా ఆప్యాయంగా మీ జీవితం అనేది కొనసాగిస్తూ వస్తున్నారు. కానీ మీరంత సంతోషంగా, ఆనందంగా ఉండటానికి కొంతమంది వ్యక్తులు ఓర్వలేకపోతున్నారు. అరే, వీడిని రకాలుగా దెబ్బతీస్తున్నాం కదా, వీడేంటి మన ముందు ఇంత సంతోషంగా ఉంటున్నాడు, మనం ఏ రకంగా వీడిని నాశనం చేయాలి అని ఆలోచన చేస్తూనే ఉన్నారు. మీ మీద మరింత ఎక్కువగా ప్రేమను కనపరుస్తూనే లోపల ఎక్కువగా మీ మీద ఏడుస్తూ ఉన్నారు. అయితే మీ యొక్క శత్రువులు కూడా తలదించుకునే విధానం, మీ యొక్క జీవనశైలి, మీ మాట తీరు, మీ మనసు అలా ఉండటం మీ యొక్క వరమండి. భగవంతుడిచ్చిన వరమైతే మీ ప్రవర్తన చూసి శత్రువులు కుళ్ళుకుంటూనే ఉంటారు. అలాంటిది మీకు భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు ఈ 4 రోజుల్లో అందిపుచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండండి. అదృష్టాన్ని మీరు తప్పకుండా పొందబోతున్నారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కావచ్చు, ఇలా మీరే రంగంలో ఉన్నా సరే, మీరు ఎక్కడ ఉన్నా సరే మీ అభివృద్ధి అనేది చాలా మెరుగుపడుతుంది. మీరు అభివృద్ధి పదంలోకి నడవబోతున్నారు అని చెప్పుకోవాలి. మీ జీవితం ఇప్పటి వరకు కూడా మీరు అనుకున్నట్లుగా సాగకపోవచ్చు. కానీ ఈ 4 రోజుల్లో భగవంతుడు మీకు అనేక రకాల అవకాశాలైతే ఇవ్వటం ఖాయం. ముఖ్యంగా ఎస్ అనే పేరుతో ఉన్నటువంటి వ్యక్తి వలన మీకు అనేక రకాల లాభాలు కనిపిస్తాయి. కానీ
పి అనే వ్యక్తితో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పి అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీకటు శత్రు పరంగా లేదంటే మిమ్మల్ని నాశనం చెయ్యాలి అనే విధంగా చూస్తున్నటువంటి సందర్భాలు లేకపోలేదు. అంటే మీరిప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు లోతుగా ఆలోచించటం చాలా మంచిది. మీరొక్క రూపాయి సంపాదించినా సరే దాంతోనే చాలా తృప్తిగా ఉంటారు. కానీ మీ తృప్తిని చూసి కొంతమంది ఏడుస్తూనే ఉంటారు. మీకు సోమరితనం అనేది లేకపోవటం, అలాగే మీ మంచితనం మిమ్మల్ని అందరూ కూడా పొగడటం, మీకు సమాజంలో దక్కేటటువంటి గౌరవాన్ని చూసి మీ శత్రువులు నోరెళ్ల పెడుతూనే ఉన్నారు. మీ విజయాన్ని ఎలాగైనా సరే దెబ్బతీయాలని కాపు కాచుకొని కూర్చున్నారు. అయితే రేయింబవళ్ళు కూడా మీరు కష్టపడుతున్నది చూసి ఓర్వలేకపోతున్నారు. మీరెక్కడ సుఖంగా హాయిగా మీ కుటుంబంతో గడుపుతారో అని వారు నిద్రపోకుండా కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తున్నారు. భగవంతుడు మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టడం లేదు. ముఖ్యంగా దైవానుగ్రహంలో మీకు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీరు పరమేశ్వర ఆరాధన ఎక్కువగా చేసుకోండి. అలాగే శివాలయంలో మీ పేరుతో కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పేరుతో కూడా శివార్చన లేదంటే అభిషేకం చేసుకోండి. ఇంట్లో ఉన్నటువంటి పేర్లతో అందరితో కూడా కలిపి చక్కగా అభిషేకము అర్చనలు చేసుకోవటం మాత్రం మీరు అసలు మర్చిపోవద్దు. శివాలయ దర్శనం మీకెంతో అద్భుతంగా ఉంటుంది. గొడవలు, మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ 4 రోజులు మీరు తప్పకుండా కొన్ని మార్పులను చూస్తారు. కష్టాల నుంచి సంపూర్ణ విముక్తి లభించే అవకాశమైతే మీకు ఆ భగవంతుడు ప్రసాదిస్తున్నాడనే చెప్పుకోవాలి. అలాగే అందమైన వాతావరణం మీ చుట్టూ ఏర్పడినట్లుగా ఒక భావన, తెలియని ఆనందం మీకు ఏర్పడబోతుంది. అడుగడుగున మీకు భగవంతుడు తోడుగా ఉన్నాడు అని చెప్పి మీ మనసు కనిపిస్తుంది. ఎప్పటినుంచో ఆగిపోయినటువంటి పనులు, మీ యొక్క ప్రణాళికలు ఇవన్నీ కూడా వాటంతట అవే స్టార్ట్ అవటం మీరు గమనిస్తూనే ఉంటారు. ఉన్నట్లుండి ఒక్కసారిగా సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరిగిపోతాయి. అలాగే మీ మంచితనం వలన మీరు వినేటటువంటి శుభవార్తలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మీ జీవితంలో జరగబోయే ఈ మార్పులు కొత్త ఉత్సాహానికి దారి తీయబోతున్నాయి. మీకు ఆ భగవంతుడు వెన్నంటే ఉండి దరిద్రం నుంచి, దురదృష్టం నుంచి మిమ్మల్ని బయటపడేయబోతున్నాడు. కాబట్టి వచ్చినటువంటి ఈ అవకాశాన్ని, ఈ అద్భుతమైన రోజులను ఎక్కడా కూడా మీరు జారవిడుచుకోవద్దు. మంచి పనులు చేయండి. ఏ పని చేసినా గుడ్డిగా కాకుండా తెలివితో ఆలోచించి చేయండి. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. కొన్ని విషయాలు మాత్రమే మిమ్మల్ని అంటే దెబ్బతీసే విధంగా కొన్ని విషయాలు ఈ 4 రోజుల్లో కనిపిస్తాయి. ముఖ్యంగా ఎక్కువగా అతిగా నమ్మటం, అతిగా ప్రేమించటం, అతిగా వాదించటం, అతిగా ఏ పనైనా కానీ చేయటం, ఈ ఈ కొన్ని విషయాలలో మీరు ఇరుక్కొని పోతారు. కాబట్టి ఈ విషయాల గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ 4 రోజులు మీకు పెద్దగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మీకు అంత బాగా కలిసి వస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు పేదవారు కనిపిస్తే మీ వంతుగా సహాయం చేయటానికైతే ప్రయత్నించండి. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవటం అలవాటు ఉన్నవారు తప్పకుండా దీపారాధన చేసుకొని హనుమాన్ చాలీసా పఠించటం, నవగ్రహ ఆరాధన చేసుకోవాలి. అలాగే దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠించటం ఇంట్లో పిల్లలకు మంచిది. అలాగే ముఖ్యంగా అలాగే పి అనే పేర్లతో ఉన్న వారితో అనే వ్యక్తితో మీకు లాభం కలుగుతుంది. పి అనే వ్యక్తి వలన మీకు కొంచెం ఆర్థికంగా కావచ్చు, లేదంటే మీ యొక్క జీవితంలో ఏదైనా కష్ట నష్టాలు రావటం వలన ఈ యొక్క పి అనే వ్యక్తితో, పి అనే పేరున్నటువంటి వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఈ 4 రోజులు మీకు ఎదురైనటువంటి మార్పుల గురించి, మీ జీవితంలో మీరు ఆశించినటువంటి ఫలితాలను గురించి మరెన్నో శుభవార్తలు వినాలి అని మిథున రాశి వారి తరపున నేను కూడా ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.